ప్రజాస్వామ్య ప్రక్రియ బ్రతకాలని చెప్పి, అందులో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ చారిత్రక బీజేపీ ప్రవర్తన, బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైన దాడులు, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలవటం అనేది ఒక బీఆర్ఎస్ ఓటమి అనే పాయింట్ కాదు, బీజేపీ ఓటమికి అది నాంది అవుతుంది. అందులో ముఖ్యంగా విద్యార్థికుల్లో ఇవాళ మొన్నే కాంగ్రెస్ మన తెలంగాణలో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు విద్యార్థికుల్లో కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మల్లన్న గారు గెలవటం ద్వారా విద్యార్థికులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు, లేకపోతే కాంగ్రెసు, కమ్యూనిస్టులు, టీజేఎస్ ఈ కూటమి పట్ల ఇప్పటికి ఆదరణ బాగుందని రుజువు చేసే రోజు రేపు రాబోతూ ఉంది. దానిలో భాగంగా మా 3 జిల్లాలకు సంబంధించి పాత బీజేపీ అమలు చేయాల్సినటువంటి వాగ్దానాలు ఇటువంటి అన్నీ కూడా ఇవాళ ప్రచారంలోకి వచ్చినాయి. అందువలన మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఈ తీన్మార్ మల్లన్న ఆయనకి ఓట్లు వేసి, అంటే ఇప్పుడు హస్తం గుర్తే ఉంటుంది, దానికి ఓట్లు వేసి నెంబర్ వన్ దానిపైన ఆయనకు ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం చేశాం. తద్వారా తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవలేదు, మరో పార్టీ ఉండేది. ఇవాళ కాంగ్రెస్ గెలవటానికి కూడా మంచి వాతావరణం ఉంది. అందువలన సిపిఐగా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించడం కోసం కాంగ్రెస్ పార్టీగా పొత్తుల భాగంగా వారికి మాట ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి కూడా మాట ఇచ్చాం. అందువలన సిపిఐ అభిమానులు, అలాగే సిపిఐ కానిటువంటి ప్రజాపక్ష అభిమానులు, అదేవిధంగా ప్రజాపక్ష శ్రేణులు, ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా మంచి నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.